Dear viewers, this is Raj Shekhar, faculty in English, working at Government Degree College, Koratla. Today, in this video, we discuss the importance of tenses because for spoken English or written English, the tenses, knowledge of tenses plays a very important role. So that in our modern days, everyone has to speak in English for different purposes in different situations. In order to speak effective English and in order to write good English, we should have the sound knowledge of tenses. సో కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు టెన్సెస్ యొక్క ప్రాముఖ్యత, వాటిని స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటన్ ఇంగ్లీష్లో కానీ ఏ విధంగా మనం వాడుకోవాలనే విషయాన్ని ఈ యొక్క వీడియో ద్వారా మీకు నేను చూపెట్టాలనుకుంటున్నాను. ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. విద్యార్థులకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకుందాం అనుకునే ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెన్సెస్ అనేటువంటిది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, టెన్సెస్ జనరల్గా మీకు కూడా ఈ టెన్సెస్ మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మన యొక్క స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ టెన్సెస్ గురించి మనం నేర్చుకునే ఉంటాము. సో ద వర్డ్ టెన్సెస్, టీ స్టాండ్స్ ఫర్ టైమ్. టీ ఏం ఇండికేట్ చేస్తుంది? టైమ్ని ఇండికేట్ చేస్తుంది. టీ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక పని ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే మనకి టెన్సెస్ యొక్క అవసరం చాలా ఉంది. ద సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టెన్స్ ఈజ్ ఇట్ ఆల్సో గైడ్స్ అస్ how to use different verb forms, like there are 4 to 5 verb forms: verb 1, verb 2, verb 3, verb 4, verb 5. Verb 1 is called present form, verb 2 is called past form, verb 3 is called past participle, and verb 4 is called present participle. Like V1, V2, V3, V4 ఈ యొక్క వర్బ్ ఫామ్స్ని ఎలాంటి సందర్భాల్లో మనం వాడాలి, ఎలాంటి టైంలో అలాంటి యొక్క వర్బ్ ఫామ్స్ వాడితే మనకు మీనింగ్ఫుల్గా ఉంటుందనే విషయాన్ని కూడా మనకి టెన్సెస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని ద్వారా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వర్బ్ 1 గో, వర్బ్ 2 వెంట్, వర్బ్ 3 గాన్, వర్బ్ 4 గోయింగ్. Once again, go, went, gone, going. అలాగే write verb 1, wrote verb 2, written verb 3, writing verb 4. Like do, did, done, doing. Speak, spoke, spoken, speaking. Catch, caught, caught, catching. See, saw, seen, seeing. ఇట్లా మనము వర్బ్ ఫామ్స్ని గో ఎక్కడ యూజ్ చేయాలి, వెంట్ ఎప్పుడు యూజ్ చేయాలి, గాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, గోయింగ్ అనే వర్బ్ ఫామ్ని ఎప్పుడు యూజ్ చేయాలనే విషయాన్ని కూడా మనకు ఈ టెన్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ టెన్సెస్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా మీరు టెన్సెస్ యొక్క పరిజ్ఞానాన్ని, టెన్సెస్ యొక్క అవసరాన్ని, దాని ద్వారా పొందేటువంటి యొక్క లాభాన్ని నేను మీకు చాలా స్పష్టంగా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎంజాయ్ దిస్ వీడియో. కాంటెంట్స్. ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకోబోతున్నాము? ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టెన్స్, classification,
based on time frame, classification based on aspect, block diagram of tenses, list of rules, present tense, past tense, future tense, list of examples. So these are the contents which we are going to discuss in the present video. So that is very important one. Okay, see that. Introduction. What is the first one? Introduction. Tenses యొక్క పరిచయం, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏముంది చూడండి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది వర్డ్ అనేది. ద వర్డ్ టెన్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ టెంపాస్. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది? లాటిన్ వర్డ్కి వెళ్ళి వచ్చేసింది, విచ్ మీన్స్ టెంపాస్, which means time. Tempas means time. A verb indicates the time of an action, event, or condition by changing its form. Based on time frame, the verb tenses may be categorized according to the time frame. That is, the present tense, past tense, and future tense. What are the major tenses? Present tense, past tense, future tense. That is present time, past time, and future time. ఇవి మూడు ముఖ్యంగా మనకు టైమ్స్లో మనం మెయిన్గా చూడొచ్చు. దెన్ present tense. Present tense expresses an unchanging, repeated, or recurring action or situation that exists only now. It can also represent a widespread truth. Go to past tense. Past tense expresses an action or situation that was started and finished in the past. Future tense. Future tense expresses an action or situation that will occur in the future. ఈ విధంగా బ్రీఫ్గా మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ యొక్క డెఫినేషన్స్ మీరు చూసుకున్నారు. బేస్డ్ ఆన్ ఆస్పెక్ట్. వర్బ్ టెన్సెస్ మే ఆల్సో బీ categorized according to aspect. Aspect refers to the nature of the action described by the verb. There are four aspects, that is indefinite or simple present tense, continuous tense or progressive tense, perfect tense or complete tense, perfect continuous. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం 4 డివైడ్ చేసుకోవడం జరిగింది. Indefinite tense. The three indefinite tenses or simple tenses describe an action but do not state whether an action is finished. Continuous tense. The three continuous tenses, incomplete tenses, or progressive tenses described an unfinished action. Perfect tense. The three complete tenses or perfect tenses describe a finished action. Perfect continuous tense. To combine the complete tenses and the incomplete tenses to describe an action which was in progress and then finished. Then see that this is the block diagram of tenses. There are 12 possible verb tenses. That's verb tenses. The majorly present time, past time, and future time. Each one is subdivided into 4 categories. That is simple present tense or present indefinite tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Like that, past indefinite tense or simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. అలాగే future indefinite tense, simple future, future continuous, future perfect, and future perfect continuous. Like that, there are mainly three tenses.
each tense is subdivided into 4. That's 4. 4 3s are 12. Totally, there are 12 possible verb tenses are there. See that here is a list of rules of these tenses. So how to form these sentences? This is a structure of present 4, past 4 and future 4 parts. Present 1. Simple forms. So here, what is common for all the sentences? Subject and object is common for all the tenses, but this is the difference. So subject plus first form of the verb plus s or es plus object. I am not telling about the subject and object. Why? Because that is common for all the sentences. But here, whatever I discuss, they must be used in different tenses, like am, is, or plus first form of the verb plus ing form in present continuous, present perfect, have, has, third form of the verb plus object is common, present perfect continuous tense, have, has, been plus first form plus ing form. Go to past tense, that is the second form of the verb. For example, go, second form went, write, second form wrote, speak, second form spoke, see, second form saw, catch, second form caught, look, second form looked, complete, second form completed. Like that, we have to use in the simple past tense the second form of the verb. Then go to past continuous tense, was, were plus first form of the verb plus ing form, past perfect tense, had plus third form of the verb, past perfect continuous, had been plus past form plus ing form. Then go to future tense, will, shall first form of the verb, continuous, will be, shall be plus first form plus ing form, future perfect tense, will have third form of the verb, and future perfect continuous will have been plus first form of verb plus ing form. Then see that the present tense is a diagram. That is the present indefinite tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Here, let us discuss one by one. What is the use of simple present tense or present indefinite tense? What is the use of present continuous tense? And what is the use of present perfect tense? And what is the use of present perfect continuous tense? The present indefinite tense or simple present tense, it is also called simple present tense. The simple present tense is used to describe an action, an event or condition that is occurring in the present time at the moment of speaking or writing. Example, I play, I play, I play, she plays. But see that I play, but he plays, she plays. That's we have to add s or es to the third person singulars. So this is all about simple present tense. Go to present continuous tense. Present continuous tense emphasizes the continuing nature of an act, event, or condition. For example, I am playing, she is playing, or he is playing, they are playing, I am watching, they are working, I am teaching tenses. ఇట్లా డిఫరెంట్ అకేషన్స్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. Go to present perfect tense. The present perfect tense is used to describe an action that began in the past and continuing into the present has just been recently completed. Or whatever the action that's recently completed, then we have to use present perfect tense. Example, I have played, she has played, I have seen my friend just now, they have finished their work. Okay,
The bus has left the station just now. These are recently completed actions which are used in present perfect tense. Go to present perfect continuous tense. The present perfect continuous tense is used to describe an action, event, or condition that has begun in the past and continues into the present time. Means the action which began in the past, still continuing on, still going on, then we have to use present perfect continuous tense. Example, I or you have been playing. She has been playing. I have been teaching. They have been playing. The children have been watching TV. Like these are all activities which began in the past, still which are going on. Still which are going on. Then we go to past tense. Again, the past tense has past indefinite tense or simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Once again, past indefinite tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Then go to discuss one by one what is the use of past indefinite tense or simple past. The simple past tense is used to describe an action, an event, or condition that occurred in the past. Whatever the action which we finished, which took place in the past, that is explained or that is expressed in the simple past tense. That is, I played. Second form of the verb must be used in this tense. She played. India got freedom in 1947. In 1947, the government declared holidays last month. So these are the different examples which are used in simple past tense by using the second form of the verb. Right. Go to past continuous tense. The past continuous tense is used to describe actions ongoing in the past. Ongoing actions in the past, not present, in the past only. Chudandi. I was playing. She was playing. You are playing. We were watching TV yesterday all the afternoon. సో లైక్ గతంలో ఏదైతే పని చేస్తామో, గతంలో ఒక వర్క్ కొనసాగుతున్నప్పుడు మనం దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో మాత్రమే చెప్పాలి. ఏ టెన్స్లో చెప్పాలి? పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. దెన్ గో టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు యాక్షన్ దట్ టుక్ ప్లేస్ అండ్ వర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అఫ్ కోర్స్ రెండు పనులు ఒకటేసారి జరిగినప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. I had played past perfect. She had played past perfect tense. See that the thief had left the place before the police arrived. The booking had already closed before we reached the theater. ఇలా రెండు యాక్టివిటీస్ జరిగినప్పుడు మొదట జరిగినటువంటి యాక్టివిటీని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చేసుకోవాలి, తర్వాత జరిగినటువంటి యాక్టివిటీని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. ఓకేనా? రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. The past perfect continuous tense is used to indicate that continuing action in the past began before another past action began or interrupted the first action. Example, I had been playing. She had been playing. ఇట్లా డిఫరెంట్గా చెప్పుకోవడానికి మనకి ఇది పనికొస్తుంది. ఇదంతాగా మనకి యూజ్ ఉండదు. నెక్స్ట్ గో టు ఫ్యూచర్ టెన్స్. సో అట్లా ప్రతి టెన్స్లో 4 ఉన్నట్టుగానే ప్రజెంట్ 4, పాస్ట్లో 4, ఇప్పుడు ఫ్యూచర్లో కూడా 4 ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్, సెకండ్ వన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ఫ్యూచర్
పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? 4. సో దీనిలో ఫస్ట్ ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ ఆర్ ద సింపుల్ ఫ్యూచర్ అంటారు. ఇంకొక పేరు ఏముంది? సింపుల్ ఫ్యూచర్. ద సింపుల్ ఫ్యూచర్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు యాక్షన్స్ దట్ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ద యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ ప్లే. ఐ షల్ ప్లే. ఏదైతే మనము ఒక వర్క్ని భవిష్యత్తులో చేస్తామో అని చెప్పడానికి మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడుకుంటాం. షీ విల్ ప్లే. షీ విల్ ప్లే. I will go to market tomorrow. I will go to market tomorrow. So they will prepare notes next week. They will prepare notes next week. The movie will be released next month. ఇట్లా ఫ్యూచర్లో ఏమైతే యాక్టివిటీస్ జరుగుతాయో దాన్ని చెప్పడానికి మనం ఏంటి? ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ని వాడుకోవాలి. ఓకే. Go to future continuous tense. Future continuous tense. The future continuous tense is used to describe actions ongoing in the future. The future progressive is used to refer to continuing action that will occur in the future. I shall be playing. She will be playing. And they will be watching. ఇట్లా భవిష్యత్తులో ఒక పని పలానా టైంకి కొనసాగుతుంది అని చెప్పడానికి మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది పనికొస్తుంది. నెక్స్ట్ గో టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు అన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ బిఫోర్ అనదర్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే. ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ ప్లేడ్. షీ విల్ హ్యావ్ ప్లేడ్ అంటే పర్టికులర్ టైంకి ఒక పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ సిలబస్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఇట్లా పర్టికులర్ సమయానికి ఒక పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి మనకు ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది పనికొస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. The future perfect continuous tense is used to indicate a continuing action that will be completed at some specific time in the future. Example, I shall have been playing. She will have been playing అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటాము. బట్ ఇది అంతగా మనకి యూజ్ ఉండదు. బట్ జస్ట్ ఐడియా కోసం మాత్రం మీకు చెప్పడం జరుగుతున్నది. సో ఇక్కడ మీకు హియర్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ టెన్సెస్ అండ్ దేర్ డెఫినేషన్స్ ఇచ్చాను. చూడండి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్లో 4, పాస్ట్లో కూడా 4, ఫ్యూచర్లో కూడా 4గా డివైడ్ చేసుకున్నాం. ఏంటిది? సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్లా ఒక్కొక్క దాన్ని మనం 4గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా అన్ని టెన్సెస్లోకి మనం మార్చుదాం. ఐ ప్లే సింపుల్ ప్రజెంట్, ఐ ఆమ్ ప్లేయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఐ హ్యావ్ ప్లేడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే I played simple past, I was playing past continuous, I had played past perfect, I had been playing past perfect continuous. అలాగే సింపుల్ ఫ్యూచర్లో I shall play simple present, simple future, I shall be playing future continuous, I shall have played future perfect, I shall have been playing future perfect continuous. ఇట్లా ఒక్కొక్క దాన్ని మనం తీసుకొని అన్ని మిగతా టెన్సెస్లోకి మనం ఎగ్జాంపుల్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మనం ఏదైతే ఒక పనిని చేస్తాము అని చెప్తామో సింపుల్ ప్రజెంట్ వాడతాం. ప్రజెంట్లో కొనసాగుతున్న పని చెప్పాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. ఇంత క్రితమే పని పూర్తయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. గతంలో ఒకరు వర్క్ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. గతంలో ఏదైనా పని పూర్తయితే సింపుల్ పాస్ట్ వాడాలి. గతంలో పని కొనసాగితే పాస్ట్ కంటిన్యూస్ వాడాలి. లైక్ ఫ్యూచర్లో ఏమైతే వర్క్ చేయబోతామో దాన్ని
సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడుకుంటాం. ఈ విధంగా మీకు ఓవరాల్గా ఒక టెన్సెస్ మీద ఈ వీడియో ద్వారా ఒక అవగాహన మీకు కల్పించడం జరిగింది. సో దీన్ని మీరు మీకు దీనిపైన అవగాహన వచ్చేంత వరకు పదే పదే వింటూ ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. Have a nice day. We shall meet in the next video.